పయనం ఎచ్చటి కోయి. రచన వెన్నకోట సుశీలాదేవి గారు. చదువుతున్నది దేవి. చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. 3వ ఎపిసోడ్. ఆ తర్వాత ప్రసాద్ మనోరమల మధ్య స్నేహం దినదినాభివృద్ధి చెందసాగింది. మనోరమ రోజు వస్తోంది. ప్రసాద్ మనోరమ టెన్నిస్ ఆడుకుంటున్నారు. నవలల గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. చీకటి పడ్డాక కారులో ఆమెను ఇంటి దగ్గర దింపి వస్తాడు డ్రైవర్. వీరి స్నేహం గురించి కాలేజీలో ఎవరికి తెలియదు, తెలిసే అవకాశమే లేదు. ప్రసాద్ ఇంటికి ఎవరూ రారు. ఇప్పుడు ప్రసాద్ ఒక్కరోజు మనోరమ రాకపోతే ఆమె కోసం నిరీక్షించే స్థితికి వచ్చేసాడు. ఒకరోజు మనం ఆదివారం ఎక్కడికైనా వెళ్దామా? ఓ, నేను రెడీ. ఇక్కడికి 40 మైళ్ళ దూరంలో వీరన్నపాలెం అనే చిన్న పల్లెటూరు ఉంది. ఆ ఊరి పక్కన చిన్న అడవి. ఆ అడవి మధ్య మా తాతగారు కట్టించిన చిన్న ఇల్లుంది. నేను ఇంతకుముందు ఒక్కసారే వెళ్ళాను, అది ఒంటరిగా. ఇప్పుడు నీతో వెళ్దామని నవ్వుతూ అన్నాడు ప్రసాద్. ప్రసాద్, నువ్వు రమ్మనాలే కానీ నీతో నరకానికైనా వస్తాను. నువ్వు నా పక్కన ఉంటే నరకమైన స్వర్గమే అవుతుంది. ఆ మాటలకు మనోరమ కిలకిలా నవ్వింది. అబ్బో, బుచ్చిబాబు చాలా మాటలు నేర్చాడే. నోట్లో వేలు పెడితే కొరకలేనట్లు అమాయకంగా ఉండే పప్పుసుద్దకి చాలా తెలివితేటలు వచ్చాయే. అంతా నీ సాహచర్య మహిమ అన్నాడు. ప్రసాద్కి తనని చూస్తే తనకే చాలా ఆశ్చర్యంగా ఉంది. స్తబ్దుగా నిస్తేజంగా ఉన్న తనలో ఎంత మార్పో. మనోరమతో పరిచయమైన కొద్ది కాలంలోనే తనలో చాలా మార్పు వచ్చింది. ఆమె కనుక తన జీవిత భాగస్వామి అయితే? ఆ ఆలోచన ప్రసాద్ మనసులో మధురమైన భావాలు రేపింది. మనోరమ అందం, మాటలు, నవ్వు తనని అమితంగా ఆకర్షించాయి. ఒక్కరోజు ఆమె కనపడకపోతే పిచ్చెక్కే స్థాయికి వచ్చాడు. కాలేజీలో ఉన్న పుస్తకం చదువుతున్నా, పడుకున్నా, కూర్చున్నా ప్రతి క్షణం ఆమె గుర్తుకొస్తోంది. తనలో అలజడి రేపుతోంది. ఆమె తలపు తీయని తలపులను తనలో కలిగిస్తోంది. శరీరము, మనసు ఉద్వేగానికి లోనవుతున్నాయి. కవులు వర్ణించే, గాయకులు పాడే ప్రేమ అంటే ఇదేనా? ప్రసాద్ చాలాసేపు ప్రేమ గురించి, మనోరమ గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఆదివారం మనోరమ ఉదయమే ప్రసాద్ ఇంటికి వచ్చింది. నీలం రంగు చీరలో ఆకాశం నవ్వినట్లు కళ్ళ ముందు ప్రత్యక్షమైన మనోరమని కళ్ళార్పకుండా చూశాడు ప్రసాద్. ఏంటి అలా చూస్తున్నావు? చీర బాగాలేదా? అది కాదు, ఈ చీర నీకు అందాన్ని ఇచ్చిందా, లేక నువ్వు కట్టుకుంటే ఆ చీరకు అందం వచ్చిందా అర్థం కావడం లేదు. అదే నేను చూస్తున్నాను. కవిత్వం తర్వాత చెప్తూ కానీ ముందు లే, త్వరగా తయారవు, నేను వరండాలో కూర్చుంటాను అంది. అరగంటలో ప్రసాద్ తయారయ్యాడు. మను, నీకు మా ఇల్లు నచ్చలేదా? ఎప్పుడు వచ్చినా వరండాలోనే కూర్చుంటావు అని అడిగాడు. నీ బంగ్లా చాలా బాగుంది, కానీ ఈ వరండా అంటే నాకు చాలా ఇష్టం. ఎక్కడ కూర్చుని పచ్చగా ఉండే ఈ లాన్, వాటి మధ్య రంగురంగుల కాంతులతో సువాసనలు వెదజల్లే ఈ మొక్కలను చూడడం నాకు మరీ మరీ ఇష్టం. సరేలే పద. డ్రైవర్ కారు బయట పెట్టాడు. ప్రసాద్, నీ డ్రెస్ బాగుంది. లక్నో లాల్చీ పైజమా వేసుకున్నాడు. అలాగా, అయితే ఎప్పుడు ఇదే వేసుకుంటాలే. నవ్వుతూ కారులో కూర్చున్నాడు. ఏంటి స్టీరింగ్ ముందు నువ్వు కూర్చున్నావు, డ్రైవర్ రాడా? మనోరమ అడిగింది. ఈరోజు డ్రైవింగ్లో నా ప్రతిభ నీకు చూపించాలని ఉంది. అయితే నా ప్రాణాలని ఇన్సూర్ చేసుకుంటానండి, భయం నటించింది. షటప్, ముందు కారు ఎక్కు, నవ్వుతూ అన్నాడు. మనోరమ కూర్చున్నాక కారు స్టార్ట్ చేశాడు ప్రసాద్. కారు గేట్ దాటింది. ప్రసాద్ స్పీడ్ పెంచాడు. ఎదురుగా వస్తున్న వాహనాలను, మనుషులను అతి నేర్పుగా తప్పిస్తూ ఎటువంటి కుదుపు లేకుండా వాయు వేగంతో వెళుతున్నా కానీ మెత్తటి పూల దారిలో పయనిస్తున్నట్టుగా ఉంది మనోరమకు. గంట తర్వాత అడవి మధ్యన ఉన్న చిన్న కుటీరం ముందు కారు ఆగింది. వాచ్మెన్ స్వాగతం చెప్పాడు. రోజ్వుడ్తో నిర్మించిన అందమైన 4 గదుల ఇల్లు అది. లోపలంతా ఏసీ చేయబడి ఉంది. నేల మీద ఎర్రటి కార్పెట్, గోడలకు చక్కని తైలవర్ణ చిత్రాలు, ఇంటి చుట్టూ చక్కని పూలతోట, మధ్యలో ఎత్తుగా పెద్ద చెట్లు. ప్రతి కవి తన మనోఫలకంపై రూపుదిద్దుకునే ఇల్లు, ప్రతి వ్యక్తి తన భావనా లోకంలో ఊహించుకునే రమ్య లోకం. మనోరమకు ఎంతో నచ్చింది. ఇల్లంతా తిరిగేస్తూ హుషారుగా చేతులూపుతూ పాటలు పాడసాగింది.
ఆమె ఉత్సాహాన్ని ఆనందంగా తిలకించసాగాడు ప్రసాద్. ప్రసాద్, ఇంత చక్కని ఇల్లు ఇక్కడ ఉందని నాకు ఎప్పుడు చెప్పనే లేదే. మీ తాతగారి సౌందర్య దృష్టికి జోహార్లు. మనం మా తాతగారికి ఒక బ్రిటిష్ స్నేహితురాలు ఉంది. ఆమెను ఏకాంతంగా కలుసుకోవడానికి ఇక్కడ ఇల్లు నిర్మించారు. వేసవి కాలంలో ఎక్కువ సమయం అంతా వాళ్ళిద్దరు ఇక్కడే గడిపేవారు. మీ తాతగారు గొప్ప రసికులే అంది మనోరమ. ఆ మాత్రం రసికత్వం మగాళ్లలో లేకపోతే ఎలా? అయితే తమరికి ఆ తాతగారి పోలికలే వచ్చాయా ఏమిటి? చూద్దువుగానిలే, తొందర ఎందుకు? ప్రసాద్ నవ్వాడు. సాయంత్రం వరకు ఇద్దరు అలాగే గడిపారు. వాచ్మెన్ భోజనం, కాఫీ, టిఫిన్ ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఎవరైనా వస్తుంటారా? మనోరమ అడిగింది. మా బంధువులు కానీ నాన్నగారి స్నేహితులు కానీ తమ ప్రియురాళ్లతో ఏకాంత వాసానికి వస్తూ ఉంటారు. కొత్తగా పెళ్ళైన దంపతులు ఒకరు తమ హనీమూన్ ఇక్కడే గడిపి 2 రోజుల క్రితమే వెళ్ళారు. ప్రసాద్, నువ్వు పెళ్ళాక ఇక్కడికే వస్తావా? మనోరమ నవ్వుతూ అడిగింది. ఆమె వైపు ఒకసారి చూసి ఊరుకున్నాడు ప్రసాద్. అతడి నుంచి మధురమైన జవాబు ఆశించిన మనోరమ అతడి మౌనానికి హతాశురాలైంది. మను, ఒక చక్కని పాట పాడవు. మనోరమ తనకొచ్చిన పాటలన్నీ పాడింది. రికార్డ్ ప్లేయర్కు అనుగుణంగా డాన్స్ కూడా చేసింది. ప్రసాద్ తన మౌత్ ఆర్గన్ తీసి కొన్ని పాటలు వాయించాడు. సాయంత్రం వాచ్మెన్తో కలిసి అడవిలోకి వెళ్ళారు. ప్రసాద్, మౌత్ ఆర్గన్ బాగా వాయించావు. నీ విద్యను ఇన్నాళ్ళు ప్రదర్శించలేదే? అవకాశం లేక. మను, నాకు రాని విద్య ఒకటే, హాంటింగ్. ఎందుకు నేర్చుకోలేదు? మా నాన్న గాంధేయవాదులు. గాంధీగారు మొదటి సూత్రమైన అహింసావాదాన్ని తప్పక పాటిస్తారు. మా ఇంట్లో మాంసం వండడమే నిషేధం. అందుకే నేను నేర్చుకోలేదు అన్నాడు ప్రసాద్. నీకు అన్ని విషయాల్లో ఆయనే ఆదర్శమా? నేనెప్పుడు నాన్నగారి మాటను కాదనలేదు. ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా ఏం చేయలేదు. ఇక ముందు కూడా చెయ్యవా? చూద్దాం. ఎంతవరకు అటువంటి పరిస్థితి నాకు రాలేదు. మనోరమ మాట్లాడలేదు. 7 తిరిగి బయలుదేరారు. మళ్ళీ ఎప్పుడొస్తామో? ఇంటిని వదిలి వెళ్ళాలంటే దిగులుగా ఉంది. త్వరలోనే వద్దానులే అన్నాడు. ఆమె కళ్ళలోకి చూసి నవ్వాడు. ఆ నవ్వులో ఎన్నో అర్థాలు స్ఫురించాయి మనోరమకి. మనసు తీయని ఊహల్లో పులకించిపోయింది. కారు ఇంటి ముందు ఆగే వరకు ఊహాలోకాల్లో విహరిస్తూనే ఉంది. 3వ సంవత్సరం పరీక్షలు మొదలయ్యాయి. మనం పరీక్షలకు శ్రద్ధగా చదువుతున్నావా? ప్రసాద్ అడిగాడు. క్లాసు రావడానికి ప్రయత్నిస్తున్నాను. అయితే మనం మళ్ళీ పరీక్షలయ్యాక కలుసుకుందామా? మన ఇద్దరం కలిస్తే కబుర్లు వస్తాయి. చదువు వెనకపడిపోతుంది. అంటే ఈ 15 రోజుల తర్వాత మనం కలిసి కబుర్లు చెప్పుకునేందుకు జీవితం చాలా ఉంది. ఈ పరీక్షలు మన జీవితాన్ని మలుపు తిప్పేవి. అందుకే శ్రద్ధగా చదువు. మనోరమ ఇష్టంగానే అంగీకరించింది. పరీక్షలు అవగానే ప్రసాద్ ఊరికి బయలుదేరాడు. మా ఊరు వెళ్ళిరానా? మనోరమ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ప్రసాద్, నేను చూడకుండా ఎలా ఉండగలను? ప్రసాద్ ఆమె కన్నీటిని తుడిచాడు. నేను వెళ్ళేది ఎందుకో తెలుసా? ఎందుకు? మన పెళ్ళికి త్వరలో ముహూర్తాలు పెట్టించమని అడగడానికి. మరి వెళ్ళనా వద్దా? ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు. మనోరమ సిగ్గుతో తలవంచుకుంది. మనోరమ మొహం ఎత్తి అడిగాడు. నన్ను చేసుకోవడం నీకు ఇష్టమేనా? నేను అడగకుండా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాను. మనోరమ కోపంగా అతనికి దూరంగా జరిగింది. ప్రసాద్, ఎన్నాళ్ళు మన స్నేహంలో నా మనసు ఇంకా అర్థం చేసుకోలేదన్నమాట. మన మనసుల్లో ఒకరిపై ఒకరికి అంతులేని ప్రేమ ఉంది. మాటల్లో చెప్పుకోలేకపోతే అది ఎలా తెలుస్తుంది? నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావా? నీ నోటితో వినాలనుంది. చెప్పు. నువ్వు నీ గురించి చెప్పు. ఒక్క మాట చెప్పనా? మాటలు రాని రాయికి మాటలు నేర్పావు. చైతన్యం లేని శిలను శిల్పంగా మార్చావు. నువ్వు లేని నా జీవితం ఊహించుకోలేను. నువ్వు కాదంటే నేను జీవోత్సవాన్నే అవుతాను. చివరి మాటలు అంటుంటే అతనికి కంఠం రుద్ధమైంది. మనోరమ చేతిని పట్టుకుంది. ప్రసాద్, నీ వంటి వ్యక్తి నన్ను ప్రేమించడం నా అదృష్టం. ఈ అదృష్టాన్ని ఒక్క క్షణం కూడా నా కళ్ళ ముందు నుండి కదిలిపోనివ్వను. నువ్వు నాకు దూరమైతే ఈ మనోరమ ఈ ప్రపంచానికి దూరమైపోతుంది. ఆమెని హృదయానికి హత్తుకున్నాడు ప్రసాద్.
తొలిసారి కలిగిన స్త్రీ పురుష స్పర్శ వారి మనసులకు, శరీరానికి, అతనికి ఆనందాన్ని కలిగించింది. ఈ కౌగిలిలో జీవితాంతం ఉండిపోతే ఇద్దరికీ ఒకే ఆలోచన, ఇద్దరి మనసుల్లోనూ ఒకే కోరిక, భవిష్యత్తుపై ఒకే ఆశ. ప్రసాద్ త్వరగా వచ్చేస్తావు కదూ? మనోరమ ప్రసాద్కి వీడ్కోలు ఇవ్వడానికి స్టేషన్కి వచ్చింది. నేను మాత్రం నిన్ను విడిచి ఉండగలనా? నాన్నగారు అంగీకారం తీసుకోగానే రైలు ఎక్కేస్తాను. మీ నాన్నగారు ఒప్పుకుంటారంటావా? అనుమానంగా అడిగింది. నాన్నగారు నా ఇష్టాన్ని కాదనరు. ఆయనకి నేనంటే చాలా ఇష్టం. కానీ నాన్నగారి గురించి తేలిగ్గా నువ్వు సందేహిస్తున్నావు. ఆయన గొప్ప దేశభక్తులు. అంతేకాదు, ఆయనది విశాలమైన హృదయం. ఎన్నో స్వతంత్రమైన భావాలు ఉన్నాయి. ఒకరి స్వేచ్ఛ స్వాతంత్రాలకు ఎప్పుడు సంఖ్యలు వేరు, ఒకరి ఇష్టానికి ఎప్పుడు అడ్డురారు. అలా అయితే మంచిదే. నువ్వేం దిగులు పడకు. శుభవార్తతో తిరిగి వస్తాను కదా, నువ్వు హాయిగా ఉండు. రైలు కూతపెట్టింది. ప్రసాద్ రైలు ఎక్కాడు. రైలు మెల్లగా కదిలింది. వెళ్ళొస్తానే. వెళ్ళగానే ఉత్తరం రాస్తాను. జవాబియే. మనోరమ చెయ్యి ఊపింది. రైలు వేగం అందుకుంది. ప్రసాద్ తన సీట్లో కూర్చున్నాడు. తను దాదాపు 6 నెలల తర్వాత ఇంటికి వెళ్తున్నాడు. మనోరమతో పరిచయం అయ్యాక ఇంటికే వెళ్ళలేదు. అమ్మ తన కోసం బెంగపెట్టుకుని ఉంటుంది. అమ్మ తనకొక ఏ జమీందారు కూతురునో వెతికి సిద్ధంగా ఉంచిందే ఇదివరకే అనింది ఆ మాట. పరీక్షలు అవగానే పెళ్లి జరిపించాలని ఉంది అని. మనోరమ పరిచయం కాకపోతే అమ్మ చూపించిన అమ్మాయి మెడలో తాళి కట్టేవాడు. కానీ మనోరమ తన జీవితంలోకి అనుకోకుండా ప్రవేశించింది. తనని నిలువున అదిలించింది. మనోరమను చేసుకుంటే అమ్మ ఏమనుకుంటుందో. నాన్నగారు తన వివాహానికి తప్పక అంగీకరిస్తారు. అమ్మని మెప్పించడం కష్టమే. మొదట అంగీకరించకపోయినా తను నచ్చచెప్తే అమ్మ కూడా తన మాట కాదండు. అందరి సమక్షంలో మనోరమ మెడలో 3 ముళ్ళు వేసే రోజు అతి త్వరలోనే వస్తుంది. ప్రసాద్ భవిష్యత్తు గురించి కమ్మని కలలు కనసాగాడు. ప్రసాద్ ఇంటికొచ్చిన 4 రోజుల వరకు తండ్రితో ఏకాంతంగా మాట్లాడే అవకాశం రాలేదు. తండ్రి నరసింహప్రసాద్ కొన్ని నెలల్లో రాబోయే శాసనసభల ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు. ఆయనకు రాజకీయాల్లో చేరడం ఇష్టం లేకపోయినా స్నేహితుల బలవంతం మీద తప్పనిసరిగా నిలబడాల్సి వచ్చింది. ఆ హడావిడిలో ఆయన విశ్రాంతి లేకుండా తిరుగుతున్నాడు. రాజకీయ నాయకులతో ప్రస్తుత పరిస్థితుల గురించి చర్చిస్తున్నాడు. కొడుకు వచ్చాడని తెలిసినా అతనితో తీరుబడిగా మాట్లాడాలని ఉన్నా ఆయనకు వీలు చిక్కడమే లేదు. చాలా రోజుల తర్వాత రాత్రి 9 గంటల వేళ కొడుకు గదిలోకి వచ్చాడు. ప్రసాద్ మంచం మీద పడుకొని ఇంగ్లీష్ నవల చదువుకుంటున్నాడు. తండ్రిని చూడగానే దిగులుగా లేచి కూర్చున్నాడు. రండి నాన్నగారు. నరసింహప్రసాద్ మంచం మీద కొడుకు పక్కన కూర్చున్నాడు. చిన్నబాబు, వచ్చినప్పటి నుంచి నీతో మాట్లాడాలని నా ప్రయత్నం. చూస్తున్నావు కదా నా పరిస్థితి. క్షణం తీరుబడి లేదు. ఎలక్షన్లో పోటీ చేయడం ఖాయమేనా? కొన్ని తప్పవురా. అందరూ గొడవ చేస్తున్నారు. కాదని ఎలా చెప్పను? కాదంటం కూడా బాగుండదు. దేశం బాగుపడాలంటే మీలాంటి దేశభక్తి నాయకులు రాక తప్పదు అన్నాడు ప్రసాద్. ఆయన విసుగ్గా చూశాడు. ఏం, ఆ రాజకీయాల్లో నాలాంటి వాడు నెగ్గలేడురా. మీరు తప్పకుండా గెలుస్తారు. మీరు మంత్రి కూడా అవుతారు. ఈ విషయంలో మీకేం అనుమానం లేదు. నా సంగతి సరే, నువ్వు పరీక్షలు బాగా రాసావా? ఇంకేంటి విశేషాలు? మనోరమ విషయం చెప్పాలనుకున్నాడు, కానీ ఎలా మొదలెట్టాలో తెలియలేదు. ప్రసాద్ మౌనాన్ని ఆయన నేరుగా అర్థం చేసుకోలేకపోయాడు. నిద్ర వస్తుందా ఏమిటి? పడుకో, రేపు తీరుబడిగా మాట్లాడుకుందామని వెళ్ళిపోయాడు. తను మనోరమ గురించి చెప్పకుండానే ఆయన వెళ్ళిపోయినందుకు కించిత్ బాధపడ్డాడు. రేపు చెప్పొచ్చు అని సర్ది చెప్పుకున్నాడు. 3వ రోజు భోంచేస్తుండగా తల్లి అంది, బాబు ప్రసాద్, కృష్ణారావు గారు వాళ్ళ అమ్మాయిని చూడ్డానికి రమ్మని కబురు చేశారు. నీ పరీక్షలైన వచ్చాక వెళ్ళొచ్చనని. వాళ్ళకే విషయమో చెప్పలేదు. ఎప్పుడు వెళ్దాం? ప్రసాదరావుకి పొలమారింది. గ్లాస్ ఎత్తి గటగటా నీళ్లు తాగాడు. కృష్ణారావు గారు కోటీశ్వరుడు. ఆయన తన తండ్రి స్నేహితుడు. తండ్రి ఆయన గురించి తనతో చెప్తూ ఉంటాడు తరచూ. ఆయనకి ఒక్కగానొక్క కూతురు, గొప్ప సౌందర్యవతి, వీణావాదంలో కూడా అపర సరస్వతి.
ఈ మధ్య ప్రధానమంత్రి మద్రాసు వచ్చినప్పుడు ఆయన ముందు వాయించింది. ఆయన మెప్పు కూడా పొందింది. ఇక కృష్ణారావు ఎంత గొప్పవాడో నీకు తెలుసు అంది తల్లి. ఆయనకు 2 పంచదార మిల్లులు, ఒక ఎరువుల ఫ్యాక్టరీ ఉంది. ఎన్నో సినిమాలకు పెట్టుబడి పెట్టాడు. దాదాపు 10 సినిమాలు నిర్మించాడు. అన్నీ ఆయన్ను మరింత ధనవంతుడిని చేశాయి. ప్రస్తుతం ఆయన తన వ్యాపారాన్ని విదేశాల్లో కూడా విస్తరింప చేయాలి అని అనుకుంటున్నాడు. ఆయన ఎంత ధనవంతుడో గొప్పవాడో తనకి తెలుసు. కానీ అవన్నీ తనకు అప్రస్తుతం. ఆ అమ్మాయి సౌందర్యవతి కానీ కోటీశ్వరురాలు కానీ తనకు అనవసరం. తను మనోరమని గాఢంగా ప్రేమిస్తున్నాడు. మిగతా వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు కానీ తన మనసుని ఆకర్షించలేరు. తన హృదయమంతా ఆక్రమించిన మనోరమను పెళ్లి చేసుకోవాలి. తన కలలు పండించుకోవాలి. బాబు మాట్లాడమే, ఎప్పుడు వెళ్దాం? ఆలోచించి చెప్తానమ్మా. కంచంలో చేయి కడుక్కొని వెళ్ళిపోయాడు ప్రసాద్. ఆ రాత్రి కన్న తండ్రితో మనోరమ విషయం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. చిన్నబాబు, కృష్ణారావు గారికి రేపు మనం ఏదో ఒక కబురు పంపాలి అంటూ నరసింహప్రసాద్ పెళ్లి విషయం ఎత్తాడు. నాన్నగారు, నేను మనోరమను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను తలంచుకొని మెల్లగా అన్నాడు. నరసింహప్రసాద్ కనుబొమ్మలు ముడుచుకున్నాయి. మనోరమ ఎవరు? నాతో పాటు కాలేజీలో చదువుకుంది. నరసింహప్రసాద్ షాక్ తిన్నట్లయ్యాడు. అమాయకంగా లోకజ్ఞానం తెలియనట్లుండే కొడుకు ఇటువంటి పని చేస్తాడని కల్లో కూడా అనుకోలేదు. కానీ సర్దుకున్నాడు. కొడుకు ఇష్టాన్ని కాదని అతని మనసు కష్టపడడం ఆయనకి ఇష్టం లేదు. పెళ్లి కొడుకు ప్రేమించిన అమ్మాయితోనే పెళ్లి జరిపించాలి అని అనుకున్నాడు. చిన్నబాబు, ప్రేమించడం తప్పు కాదు. గాలి పీల్చడం ఎంత సహజమో వయసులో ఉన్న యువతీ యువకులు పరస్పర ఆకర్షణకు లోనవ్వడం అంత సహజం. బాబు, నువ్వేదో నేరం చేసినట్టు భావించకు. ఆ అమ్మాయి వివరాలు చెప్పు, మీ పెళ్లి జరిపిస్తాను. తండ్రి ఉదార హృదయానికి మనసులోనే జోహార్లు అర్పించాడు ప్రసాద్. ఆనందంతో మనోరమ వివరాలు చెప్పాడు. నాన్నగారు, మనోరమ చాలా అందంగా ఉంటుంది. చదువులో కూడా ఫస్ట్. మీరు ఒక్కసారి చూస్తే. ఇంకా ఆమె తండ్రి రిటైర్డ్ తహసీల్దారు. ఇంతకీ ఆ అమ్మాయి కులం? ప్రసాద్ వెంటనే సమాధానం చెప్పలేదు. ప్రసాద్ ఊరికే అడిగాడు. నాకు కులాల పట్టింపు లేదు. నీకు తెలుసుగా నా స్వభావం. ప్రసాద్ ఆ మాటతో తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. నాన్నగారు, వాళ్ళు ఆంగ్లో ఇండియన్స్ అన్నారు. సింహప్రసాద్ బాంబు పేలినట్టు ఉలిక్కిపడ్డాడు. నిజంగానా? ప్రసాద్ భయంగా చూశాడు. చిన్నబాబు, నువ్వెవరిని చేసుకున్నా నేను సంతోషంగా ఒప్పుకునేవాడిని. కానీ ఆ బ్రిటిష్ వాళ్ళ సంతతి వాళ్ళని చేసుకుంటే మాత్రం నేను సహించలేను. నేను అసలైన దేశభక్తుణ్ణి. దేశం కోసం జైలుకి వెళ్ళాను. లాఠీ దెబ్బలు తిన్నాను. నాకున్న ఆస్తి అంతా పంచిపెట్టాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈ దేశపు దాస్య శృంఖలాలను తెగ్గొట్టాలని, బ్రిటిష్ వాళ్లను ఈ దేశం నుంచి వెళ్ళగొట్టాలని. ఇంత చేసి నేను నా కోడలుగా ఒక ఆంగ్లో ఇండియన్ని తెచ్చుకోవాలనా? ఆ పిల్ల ఇంట్లో తిరుగుతుంటే బ్రిటిష్ వాళ్ళు నా దేశానికి, నా ప్రజలకు చేసిన ద్రోహం జ్ఞాపకం వస్తుంది. వాళ్ళు నా దేశం నుంచి కొల్లగొట్టబోయిన సంపద జ్ఞాపకం వస్తుంది. బాబు, ఒకటి అడుగుతాను చెప్పు. నీ ఇంటిని నాశనం చేసిన వ్యక్తిని, నీ వాళ్లను హత్య చేసిన వ్యక్తిని ఇంట్లో ఉంచగలవా? సూటిగా అడిగాడు తండ్రి. ఆ మాటలు వినేసరికి ప్రసాద్ తల తిరిగిపోయింది. ఏం సమాధానం చెప్పలేకపోయాడు. తండ్రి చెప్పిందంతా సబబుగానే ఉంది. కానీ ఎవరో చేసిన నేరానికి మనోరమను బలి పెట్టడమా? చిన్నప్పుడు చదువుకున్న తోడేలు మేకపిల్ల కథ గుర్తొచ్చింది. కానీ ఆవేశంలో తన తండ్రి ఈ విషయం గమనించడమే లేదు. ఒకరు చేసిన తప్పుకు మరొకరిని నిందిస్తున్నాడు. ఇప్పుడు తనేం చేయాలి? ఎలాగో గొంతు పగల్చుకొని అన్నాడు. నాన్నగారు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను. ఆ అమ్మాయిని తీసుకురా. సాధ్యమైనంత వరకు ఆవేశాన్ని అణుచుకుంటూ అన్నాడు నరసింహప్రసాద్. మాట ఇచ్చి తప్పడం మన వంశంలో లేదు కదండి. ఆ మాట తండ్రి మనసుకు సూటిగా తాకింది. కొడుకు అభిప్రాయం స్పష్టంగా తెలిసింది. తను కాదన్నా, కొడుకు ఆ అమ్మాయిని చేసుకోక మానడు. కానీ ఆ అమ్మాయిని ఇంట్లోకి తీసుకురావడానికి వీల్లేదు అని కఠినంగా ఆదేశించాడు. ప్రసాద్ మౌనంగా ఉండిపోయాడు. అంటే తన కొడుకు ఆ అమ్మాయి కోసం తనకు దూరం కావడానికి కూడా ఇష్టపడుతున్నాడు. ఆ అమ్మాయిని ఇంత గాఢంగా ప్రేమించాడా? ఏదైతే ఏం,
ఆ అమ్మాయి వలన తన కొడుకు తనకు దూరమైపోతున్నాడు. ఏం చేస్తాం, అంతా తన దురదృష్టం. బాధను అణుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ప్రసాద్ స్తబ్దుగా కూర్చుండిపోయాడు. ఆ రాత్రికి చాలాసేపటి వరకు ప్రసాద్కి నిద్ర పట్టలేదు. మనసులో ఒకవైపు తన తండ్రి, మరోవైపు మనోరమ నిలబడి అతన్ని ప్రశ్నలతో వేధిస్తున్నారు. ఎవరు కావాలో తేల్చుకో అని అంటున్నారు. కానీ ప్రసాద్ ఎటూ నిర్ణయించుకోలేకుండా ఉన్నాడు. ఎవరిని వదులుకోవాలో తెలియకుండా ఉంది. తనకంటే ప్రాణమిచ్చే తండ్రి, ప్రాణ సమానంగా ప్రేమించే మనోరమ ఇద్దరూ కావాలి తనకు. అభ్యుదయ భావాలు కలిగిన తన తండ్రి ఈ పెళ్ళి తప్పక అంగీకరిస్తాడనే ధైర్యంతో ఉన్నాడు. ప్రేమించిన జంటకు పెద్ద అవరోధం సాధారణంగా వాళ్ళ తల్లిదండ్రులే. కానీ ఈ విషయంలో సాధారణంగా ఆ అవరోధం ఏర్పడదు అని సంతోషించాడు. కానీ తనకు కూడా పెద్ద సవాలు ఎదురైంది. ఆలోచిస్తూ ఉంటే తండ్రిదంతా మూర్ఖపు పట్టుదలలాగా తోస్తోంది. ఎవరో ఏదో దేశానికి కీడు చేశారని ఆ కోపంతో తమని విడదీయాలనుకోవడం బొత్తిగా సమంజసంగా లేదు. మనోరమని తను ప్రేమించాడు. ఆమెను వివాహం చేసుకుంటానని వాగ్దానం చేశాడు. ఆమె లేనిదే తన జీవితం లేదు. తండ్రి మాటలు విని ప్రేమ లేని పెళ్లి చేసుకుని జీవితాన్ని నరకం చేసుకునే కంటే మనసారా ప్రేమించిన మనోరమను చేసుకుని జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. పట్టుదలల కంటే జీవితం ముఖ్యం. ఇప్పుడు ఆవేశంలో అన్న ఏ నాటికైనా తన తండ్రి తప్పు తెలుసుకుంటాడు. మనోరమ మంచి గుణాలు ఆమె తండ్రిని ఆకర్షించక మానవు. జాటి కంటే గుణం ప్రధానమనే విషయం తెలుసుకుంటాడు. మనోరమ విషయం మరోసారి తండ్రికి చెప్పాలి అని అనుకున్నాడు. చిన్నబాబు, నేను అత్యవసరంగా హైదరాబాద్ వెళ్ళాలి, ఇంకా నువ్వు ఉంటావు కదా అని అడిగాడు నరసింహప్రసాద్. ఆమె అన్నాడు, లేదు నాన్నగారు, నేను వెళ్దామనుకుంటున్నాను రేపు అన్నాడు. ఇప్పటికే ఇక్కడికి వచ్చి దాదాపు 20 రోజులైంది. ప్రతి క్షణం మనోరమ గుర్తొస్తోంది. ఆమె సాన్నిధ్యం కోసం మనసు తహతహలాడిపోతోంది. అయితే నీ నిర్ణయం మారనట్లేనా? తండ్రి అంత ఖచ్చితంగా మాట్లాడడంతో ప్రసాద్కి బాధ కలిగించింది. నిర్ణయం అంటే క్షణక్షణానికి మారేది కాదు అన్నాడు తను తీవ్రంగా. నరసింహప్రసాద్ ముఖం మామలమైంది. అయితే మళ్ళా కంటికి కనపడవన్నమాట. ఎంత దాచుకున్నా దుఃఖం ఆ మాటల్లో ద్యోక్తమవుతూనే ఉంది. ప్రసాద్ గుండె పట్టినట్టు అనిపించింది. నాన్నగారు, మనోరమ చాలా మంచిది. ఆమె మీకెంతో నచ్చుతుంది. మీరు ఒక్కసారి చూస్తే ఏదో చెప్పబోయాడు. ఆయన ముఖం కఠినమైంది. చిన్నబాబు, నువ్వా నాకు చెప్పడం? నా అభిప్రాయాలు మారవు. దానికోసం కన్న తండ్రిని కూడా వదులుకోగలను. ప్రసాద్ చిన్నబోయాడు. నేను బహుశా ఈ మధ్యాహ్నమే ఊరు వెళ్ళవచ్చు. నీ బీర్వాలో డబ్బు పెట్టాను, తీసుకో. ఇంకా కావలిస్తే మేనేజర్ని అడుగు. మీ అమ్మకు మాత్రం నీ ప్రేమ విషయం చెప్పకు, ఆవిడ తట్టుకోలేదు. నేను మెల్లగా నచ్చజెప్తాను అని ఆయన చరచరా బయటికి వెళ్ళిపోయాడు. ప్రసాద్ చిన్నగా నిట్టూర్పు వదిలాడు. ఇక తండ్రి మానడు. తనకి ఈ ఇంటికి రుణం తీరినట్లే. ఇల్లంతా తిరిగాడు. ప్రతి గోడను తాకి గత స్మృతులను నెమరేసుకున్నాడు. ఇది నా తాత ముత్తాతలు తిరిగాడిన పవిత్ర స్థలం. ఈ భవనంలోనే నేను పుట్టాను, ఇక్కడే పెరిగాను. నా పిల్లలకి వారసత్వంగా ఇవ్వాల్సిన ఈ భవనాన్ని, ఆస్తిని, సంపదని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. కానీ అందుకు నేను బాధపడడమే లేదు. నా మనోరమ ముందు ఇవన్నీ నాకు తృణప్రాయం. నాకు మనోరమ చాలు. ఈ ఆస్తి సంపద ఏమీ అక్కర్లేదు అని అనుకున్నాడు. తల్లి దగ్గరకు వచ్చాడు. అమ్మా, నేను రేపు పట్నం వెళ్ళిపోతున్నాను అన్నాడు. అప్పుడైనా? అవునమ్మా, వెళ్ళాలి, పని ఉంది. మళ్ళా ఎప్పుడొస్తావు చిన్నబాబు? సరిగ్గా ఉన్నట్లే లేదు. త్వరలోనే వస్తానమ్మా, బాధని అణుచుకుంటూ నవ్వుతూ అన్నాడు. ఆ సంబంధం విషయం ఏం చేశావు? వాళ్ళకేదో సమాధానం చెప్పాలిగా. మళ్ళీనే వస్తాగా, అప్పుడు నీకు చెప్తాను. ఈసారి వచ్చినప్పుడు మనం వెళ్ళి ఆ అమ్మాయిని చూసొద్దాం. నీ ఇష్టం బాబు, త్వరలో వచ్చేస్తావుగా. నువ్వు రానిస్తే తప్పకొస్తాను అని మనసులో అనుకున్నాడు. తల్లికి కాళ్ళకి నమస్కారం చేశాడు. ఆవిడ ఆప్యాయంగా లేవనెత్తింది. ఇంకాసేపు ఉంటే తన మనసు నీరై కన్నీరై జాలువారుతుందేమోననే భయంతో అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు ప్రసాద్. నేను ఊరు నుండి వచ్చేసాను.
నువ్వు వెంటనే రా. ఈ స్టేషన్లో రైలు దిగి ఇంటికి రాగానే నౌకరు చేత చీటీ రాసి పంపించాడు ప్రసాద్. వెంటనే వచ్చేసింది మనోరమ. హలో ప్రసాద్, ఎప్పుడొచ్చావు? కూర్చుంటూ పలకరించింది. 1 గంట అవుతోంది. మను, చిక్కిపోయావే? ఆప్యాయంగా చూస్తూ అడిగాడు. నీ మీద బెంగపెట్టుకున్నాను, నవ్వు దాచుకుంటూ అంది. ఇక మనకు ఆ విరహ బాధ లేదులే అన్నాడు ప్రసాద్. మనోరమ కుర్చీలోంచి ముందుకు వంగింది. అంటే త్వరలోనే మన పెళ్ళి. ఓ నిజంగానా? ప్రసాద్ చేయి పట్టుకుని ఊపేసింది. ఆమె ఉత్సాహం అతనికి ఆనందాన్ని కలిగించింది. మన పెళ్లి నాటికి కాస్త ఉత్సాహాన్ని దాచుకో అన్నాడు. మీ వాళ్ళు ఒప్పుకున్నారా? లేదు. ఆ మాట వినగానే క్షణంసేపు నీలి నీడలు ఆమె ముఖాన కదలాడాయి. ఒప్పుకోలేదా? ఎందుకని? అదో పెద్ద గొడవలే. ఇప్పుడు అదంతా ఎందుకు? నాకు నువ్వు, నీకు నేను, మనం ఒకరికొకరం, అది చాలు కదా. అవును కానీ అంటూ ఏదో చెప్పబోయి ఆగిపోయింది మనోరమ. ప్రసాద్ అదేమీ గమనించలేదు. ఇక ఈ విరహం నేను భరించలేను. వచ్చే వారమే మన పెళ్ళి. దేవుడి సన్నిధిలో చేసుకుందాం. మీ వాళ్లతో పూర్తిగా తెగతెంపులు చేసేసుకున్నావా? ఇక ఆ ఇంటికి నాకు ఏ సంబంధం లేదు. వాళ్ళు తమ పొరపాటు తెలుసుకొని మనల్ని ఆశీర్వదించడానికి రావాలి. అంతేకాని నేను ఆ ఇంటికి వెళ్ళే ప్రసక్తే లేదు. ఇక ఆ విషయం మర్చిపో. రేపటి నుంచి మన పెళ్ళి ఏర్పాట్లు మనమే చేసుకోవాలి. మనకి క్షణం కూడా తీరిక ఉండదు నవ్వాడతను. మనోరమ్మ మాట్లాడలేదు. ఏంటలా మౌనవ్రతం పట్టావు? నీ మనసులోని బాధ ఏమిటో నాకు చెప్పు. ఆమె ముఖాన్ని పైకెత్తి కళ్ళలోకి చూస్తూ అడిగాడు. మనోరమ చప్పున నవ్వేసింది. ఏం లేదు, అందరికీ పెద్దల ఆశీర్వాదం ఉంటుంది, మనకు ఆ అదృష్టం లేదా అని. ప్రసాద్ మనసు ఆర్ద్రమైంది. ఇంతటి గుణవతిన తన తండ్రి నిరసించింది. మనోరమ చేతిని పట్టుకొని ప్రేమగా స్పృశించాడు. లేని దానికోసం బాధపడడం ఎందుకు? మనం పెళ్ళి మనమే వైభవంగా చేసుకుందాం. ఈ అదృష్టం ఎవరికి లభిస్తుంది చెప్పు? నవ్వుతూ అన్నాడు. అవునవును, మీ డాడీతో తప్పదా? ప్రసాద్ లేచాడు. మనోరమ కూడా ఉత్సాహంగా లేచింది. నీ ఉత్సాహమే నాకెంతో బలాన్ని ఇస్తోంది. నువ్వు అలా నవ్వుతూ ఉండు చాలు. ఇద్దరు చేతులు కలుపుకుంటూ కారు దగ్గరకు నడిచారు. సరిగ్గా వారానికి గుళ్ళో స్నేహితుల సమక్షంలో మనోరమ ప్రసాద్ భార్యాభర్తలు అయ్యారు. ఈ వివాహాన్ని చూసి అపరిమిత ఆనందాన్ని పొందిన వ్యక్తి మనోరమ తండ్రి కరుణాకర్రావు. తన కూతురు నిజంగా చాలా అదృష్టవంతురాలు, జమీందారుల కోడలైంది అనుకుంటూ మురిసిపోయాడు. ప్రసాద్ తన గురించి తండ్రికి ఉత్తరం రాశాడు, కానీ ఎటువంటి జవాబు రాలేదు. అది అతనికి తీరని మనస్తాపాన్ని కలిగించింది. ఆ క్షణంలోనే అనిపించింది తనకు వాళ్లకు ఉన్న బంధం పూర్తిగా తెగిపోయింది అని. పెళ్ళయ్యాక ప్రసాద్ మనోరమ 15 రోజులు బెంగళూరు హనీమూన్లో గడిపి తిరిగొచ్చారు. స్టేషన్లో రైలు దిగాక ఆటోలో తమ ఇంటికి బయలుదేరారు. మనోరమకు ఆశ్చర్యం కలిగించింది. వెంటనే ప్రసాద్ని అడిగింది. ప్రసాద్, మా ఇంటికి ఎందుకు? మీ బంగ్లా ఉందిగా, అక్కడికే వెళ్దాం. ప్రయాణపు బడలికతో చిరాగ్గా ఉన్న ప్రసాద్కి ఆమె ప్రశ్నకు జవాబు చెప్పే ఓపిక కూడా లేదు. ప్లీజ్, ఇప్పుడు నన్నేమి విసిగించకు, తీరుబడిగా చెప్తాను అన్నాడు. అతని వాలకం ఏదో అనుమానాన్ని కలిగిస్తున్నా మనోరమ ఇక ఎక్కువ తర్కించలేదు. ఆ మర్నాడు ప్రసాద్ అసలు విషయం బయటపెట్టాడు. ఆ బంగ్లా ఖాళీ చేసేసాను, నౌకర్లను పంపించేశాను తాపిగా చెప్పాడు. మనోరమ విస్తుపోయింది. క్షణకాలం నోట మాట రాలేదు. నిజంగా? అవును. ఇక వాటితో నాకేం అవసరం లేదు. మా నాన్నగారు మన పెళ్ళికి రాలేదు, కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. వాళ్లకు నా మీద ప్రేమాభిమానాలు లేనప్పుడు వాళ్ళ వస్తువులు వాడుకోవడానికి నాకేమైనా అభిమానం లేదనా? నాన్నగారు ఆనాడే చెప్పారు, తనో నువ్వో ఎవరినో ఒకరినే కోరుకోమన్నారు. నాకు నువ్వే కావాలి. అందుకే నీకోసం ఆ సంపదనంతా తృణప్రాయంగా భావించి వచ్చేసాను. నాన్నగారు ఆ తర్వాత మనసు మార్చుకొని మన పెళ్ళికి వస్తారు అని అనుకున్నాను, కానీ ఆయన మనసు ఇంత కఠినమని నేను అనుకోలేదు. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. మరి వచ్చే ఎపిసోడ్లో మనోరమ ఆశించింది దక్కకపోయేసరికి ఏం చేస్తుంది? వాళ్ళిద్దరి దాంపత్యం ఎలా సాగుతుంది? వాళ్ళ తండ్రి మళ్ళీ వెనక్కి పిలుస్తాడా? ఇవన్నీ తెలియాలంటే మరి వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందామా?
ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని నా కామెంట్ ద్వారా తెలియచేయండి. నేను తప్పకుండా వెంటనే వాటికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.